ఈ మిషన్ పరివర్తన్ యువతేజం అనే కార్యక్రమంలో భాగంగా గ్రామీణ యువకులకు దేహదారుఢ్యం గురించి, మానసిక ఉల్లాసం గురించి అందరూ ఎక్కువగా మెచ్చుకునేది, నచ్చి ఆట అయినటువంటి కబడ్డీ పోటీలు అరేంజ్ చేయడం జరిగింది. దానికి ఆహ్వానించగానే టీములు ఇచ్చి ఒక మంచి స్పోర్ట్స్ స్పిరిట్స్ తోటి మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాం. మైదానాన్ని మాకు ఇచ్చినందుకు కళాశాల ప్రిన్సిపాల్ గారికి, అందరికంటే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మేము ఇన్వైట్ చేయడంతో ఎంతో విలువైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినటువంటి గౌరవ సబ్ కలెక్టర్ గారికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా మీరు మొత్తం 26 టీములు మనకి ఎంట్రీస్ వచ్చినాయి సార్. దీంట్లో 26 టీంలో ఇవాళ ఇనాగ్రల్ సెషన్కి ఐ థింక్ 17 టీమ్స్ అవుతాం సార్. సో దీంట్లో నుంచి మీరందరూ ఫస్ట్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ గురించి మీరు ఆడండి. మళ్ళీ ఈ మండల్ నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉన్న పీటీ సర్స్ ఎవరైతే మీరు టెక్నికల్ టీమ్ సెలెక్షన్ కమిటీగా ఉంటారో వాళ్ళందరూ దీంట్లో నుంచి ఒక బెస్ట్ టీం చేసి రేపు మనకి జరగబోయేటటువంటి డివిజన్ స్పోర్ట్స్లో ఈ టీము డివిజన్లో విన్నర్గా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మంచి అబ్జర్వేషన్తో ఒక మంచి టీంని సెలెక్ట్ చేసి డివిజన్ లెవెల్కి మీరు రెడీ చేయండి. దాంతో నెక్స్ట్ దీని తర్వాత డివిజన్ గేమ్స్ ఉంటుంది 2 days. ఆ తర్వాత ఇక్కడి నుంచి మిరాలగూడ డివిజన్ నుంచి 2 టీములు నల్గొండకి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ సబ్ కలెక్టర్ గారిని మాట్లాడిన తర్వాత సార్ చేతుల మీదుగా దీన్ని ఇనాగ్రేట్ చేయవలసిందిగా కూడా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అందరికీ నమస్కారం. ఈరోజు యూత్లో ప్రాపర్గా ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించి అవేర్నెస్ ఉండాలి. సే నో టు డ్రగ్స్ అనే మెసేజ్ కూడా మన యూత్లో స్ప్రెడ్ అవ్వాలని ఆలోచనతో ఈరోజు మనం కబడ్డీ స్పోర్ట్స్ అనేది కండక్ట్ చేసుకోవడం జరిగింది. డ్రగ్ అడిక్షన్, డ్రగ్స్ యూసేజ్ మన సొసైటీలో మనం తగ్గించాలంటే డెఫినెట్గా స్పోర్ట్స్ అనేది దానికి ఒక చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది. యూత్ అన్నప్పుడు ఎనర్జీ ఉంటుంది, చాలా యూత్కి ఎక్సెస్ ఎనర్జీ ఉంటుంది. సో అది ఏ డైరెక్షన్లో అది వాళ్ళు ఛానల్ చేస్తారో దాన్ని బట్టి వాళ్ళ లైఫ్ కూడా మారే అవకాశం ఉంటుంది. సో యూత్ అందరూ కూడా డిస్ట్రాక్ట్ అవ్వకుండా ప్రాపర్గా స్పోర్ట్స్లో ఎక్కువ ఫోకస్ పెడితే మన హెల్త్ పెరుగుతుంది, మన లైఫ్ స్టైల్ బాగా యాక్టివ్గా ఉంటుంది, డ్రగ్స్ నుంచి దూరంగా ఉంటాం. ప్లస్ మనకి స్పోర్ట్స్ కల్చర్ కూడా, మెడల్స్ కూడా మన దేశానికి స్పోర్టింగ్ కల్చర్ గ్రౌండ్ నుంచి కూడా బాగా డెవలప్ అవుతుంది. అందరూ యూత్ కూడా ఈ రోజులో డ్రగ్స్ అనేది చాలా పెద్ద సమస్య అయిపోయింది. మీరందరూ కూడా కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, కొంతమంది టీనేజర్స్ ఉన్నారు. మీకు ఈ సమస్య గురించి ముందే చెప్పాలి, అప్పుడే మీకు అవగాహన ఉంటుంది. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఇట్లాంటివి చూస్తే వాళ్ళకి కూడా మీరు ఎవరైనా తప్పుదారి వెళ్తూ ఉంటే కూడా మీరు వాళ్ళకి చెప్పి వాళ్ళు కూడా కరెక్ట్ దారికి తీసుకురావచ్చు. సో డ్రగ్స్ అనేది డెఫినెట్గా ఏదో సరదాగా అదే ఫ్రెండ్స్ చేస్తున్నారు మనం కూడా చేద్దాం, ఎవరికి తెలియదు కదా అది కొంచెం తీసుకుంటే ఏమవుతుంది, ఇట్లాంటి రీజన్స్తో 100% మంది ఈ రీజన్స్తో స్టార్ట్ చేస్తారు. కానీ దీని ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ ఒకసారి మీకు ఎప్పుడైనా టైం ఉంటే హాస్పిటల్లో డీ అడిక్షన్ క్లినిక్ విజిట్ చేయండి. ఇది ఎట్లా అంటే ఇంకా పడుతూ ఉంటాం డైరెక్ట్గా 1 by 1 లాస్ అవుతూ పోతుంది. మన బాడీ ఫంక్షన్ చేసేది లేదు, మన ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్ కూడా చాలా డ్యామేజ్ అవుతుంది. సో దీని జోలికి అయితే వెళ్ళేదే లేదు. ఈ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్గా నేషన్ బిల్డింగ్ అయినా, స్పోర్ట్స్ అయినా, ఇట్లాంటి పాజిటివ్ యాక్టివిటీస్లో మీ అందరూ పార్ట్ తీసుకోవాలి. సో మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రొయాక్టివ్గా అన్ని యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నారు. 30-40 years బ్యాక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి యాక్టివిటీస్ చేసేది కాదు. ఏమైనా క్రైమ్ అవుతే ఆ క్రైమ్ ఆ ప్రొసీజర్ ఏవైతే ఉంటుందో ఆ పనిష్మెంట్స్ దాని మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. కానీ ఇప్పుడు 1 step ఫర్దర్గా ఆ క్రైమ్ ప్రివెంట్ అవడానికి, మన సొసైటీలో కూడా మంచి మెసేజ్ వెళ్ళడానికి ప్రొయాక్టివ్గా వాళ్ళు కూడా చాలా ఎఫర్ట్స్ తీసుకున్నారు. సో ఐ కంగ్రాచులేట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో. ఇప్పుడు మన కబడ్డీ గేమ్స్కి వస్తే చాలా టీమ్స్ ఫామ్ అయినాయి. మీ అందరూ కూడా
మంచిగా కంప్లీట్ చేయాలి అండ్ డెఫినెట్గా డిస్ట్రిక్ట్లో కూడా మన డివిజనే గెలవాలి. ఏ మండలైనా నాకు పర్లా, బట్ బాగా ఫైట్ చేయాలి. ఆ ప్యాషన్ కూడా మీకు కల్పించాలి. ఎస్, మీరు నెక్స్ట్ మంత్స్ ప్రోగ్రెస్ అవుతుంటే అంత మంచిగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మీకు ఫెసిలిటీస్ ఇస్తారు, లంచ్ అరేంజ్ చేస్తారు, ట్రావెల్ తీసుకోవడం తీసుకెళ్తారు. సో అవన్నీ కూడా మీకు బెనిఫిట్సే, మంచి వెకేషన్ లాగా ఉంటుంది. సో ఐ విష్ ఆల్ ది టీమ్స్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.